హాయ్ అండి, వెల్కమ్ టు ద నాగలక్ష్మి భరత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ బ్లాగ్ అనేది ఎందుకు చేస్తున్నానంటే మా ఇంటికి ఒక మెంబర్ వచ్చారండి, కొత్త మెంబర్ అనమాట. తను ఎవరు ఏంటి అన్నది మీకు చూపిద్దామని చెప్పి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నా. ఎవరో ఏంటో గెస్ చేయండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను, ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి, సరేనా? ఆ మెంబర్ ఎవరన్నా నేను ఇప్పుడు చూపించేస్తాను మీకు, ఓకేనా? అండి చూసారా, దీని పేరు వచ్చేసి ఐరా అన్నమాట. నేను ఐరా అని పెట్టాను. చూసారా, ఈవిడేనండి మా కొత్త మెంబరు. మా ఇంట్లోకి వచ్చిన మా ముద్దుల ఐరా అన్నమాట. మేమైతే ఐరా నేమ్ పెట్టుకున్నామండి. ఇంకోండి మా ఐరా. ఇక నుంచి మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. మా ఐరా మేము ఏం ఫుడ్ పెడతాము, ఎట్లా చూస్తాము, మా ఐరా హెయిర్ కటింగ్ అన్నీ కూడా మీకు చూపిస్తానండి నేను. ప్రతి ఒక్కటి ఇక నుంచి మా ఐరా ఎట్లుంటుంది ఏంటి అన్నది అన్నీ మీకు చూపిస్తానండి. ఐరా 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 తల్లి, ఐరా అంగోండి చూస్తుంది. చూసారా, ఏం పడుకోలేదు, చూస్తుందండి మా ఐరా. ఇప్పుడేనండి తిన్నది, కొంచెం తిని వాటర్ తాగిందన్నమాట. వాటర్ తాగి ఇప్పుడే బెడ్ మీదకి వచ్చింది. పడుకోదండి, కాకపోతే ఇంకోండి ఐరా ఐరా తల్లి ఇంకంటే చూస్తుంది మా ఐరా. మార్నింగేనండి మంచిగా ఇగోండి జుట్టు కూడా వేసాను, చూడండి ఎట్లా చేసేసుకుందో. చూసిరా, జుట్టు కూడా వేసాను అన్నమాట నేను. చూడండి ఎట్లా చేసేసుకుందో. డైలీ అయితే 3 times దువ్వుతామండి. హెయిర్ అయితే రీసెంట్గానే నేను కట్ చేయించాను. హెయిర్ మొత్తం హెయిర్ కట్టింగ్ అయితే చేయించాను అనమాట కంప్లీట్గా. ఆ వీడియోస్ అయితే ఉన్నాయి కొంచెం లైట్గా. అవైతే నేను మీకు ఇందులో యాడ్ అన్నా చేస్తా, లేకపోతే వేరే వీడియో కింద అప్లోడ్ అన్నా చేస్తానండి. ఐరా ఐరా హాయ్ చెప్పు. ఐరా అందరికీ హాయ్ చెప్పు. ఐరా తల్లి హాయ్ చెప్పు. ఐరా మామూలుగా అయితే నాకు దీని గురించి అంత తెలియదేంటి, ఎందుకంటే మా ఇంట్లో మీకు తెలుసు కదా సోనీ ఉంది. సోనీ ఉంది కదా, సోనీకి అయితే మేము ఏం తింటే అది పెట్టేస్తామండి. ఇదే పెట్టాలని లేదు, బట్ దీనికైతే అట్లా కాదంటే అండి, ఎందుకంటే మంత్స్ బేబీ కదా, ఒక 1 year వచ్చే వరకు అయితే ఫుడ్ చాలా జాగ్రత్తగా పెట్టాలంటే అండి. ఆల్రెడీ దీని ఫుడ్ అయితే తీసుకొచ్చామండి మేము. వాటర్ కూడా చల్ల వాటర్ కాదండి, దీనికి వేడిగా వాటర్ వేడి చేసేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఇవ్వాలండి. చల్ల వాటర్ అసలు ఇవ్వద్దంటండి ఐరాకి. అందుకనే నేను ఎప్పటికప్పుడు వేడి వాటర్ అనేది స్టోరేజ్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఫుడ్ కూడా ఆమెకి ఏవైతే పెట్టాలో అదే ఫుడ్ పెడుతున్నామండి, వేరే ఫుడ్ కూడా ఏం పెట్టట్లేదు. మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా అదే ఫుడ్ తీసుకొని వెళ్తున్నాను అనమాట ఐరా గురించి. ఐరా ఐరా చూసారా ఎలా చూస్తుందో. ఐరా ఐరా దా దా ఐరా ఐరా తల్లి దమ్మా. ఐరా చూడండి ఎట్లా ఆడుతున్నాడో. మాకు ఇవాళ బోనాలండి, సండే కదా. ఇవాళ రేపు సాయికి హాలిడే అనమాట. సాయి చూసారా, ఇవాళ రేపు హాలిడే అండి. వాళ్ళ అక్క వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళింది. ఇక్కడే నేను పక్కకి వస్తుంది. ఏం చేస్తున్నావు సాయి, ఏం చేస్తున్నావు సాయి? ఐరా ఏ ఐరా చూసారండి ఎట్లా ఊపుతుందో. ఐరా తల్లి ఐరా తల్లి ఐరా తల్లి ఐరా మమ్మీ ఐరా 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 కిందకు వచ్చేసింది. నేను కొంచెం వర్క్ ఉంటే కిందకు వచ్చాను అనమాట, అందుకని కిందకు వచ్చేసింది. ఇదండి ఇక్కడ ఇట్లా పడుకుంది చూడండి. ఏం పడుకోదండి, తను తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఏం పడుకోదు, అట్లా కనిపిస్తుంది అంతే పడుకున్నట్టు. ఏం పడుకోదండి. చూసారా ఐరా ఐరా తల్లి ఐరా. జుట్టు వేసుకుంటే చూడండి ఎట్లా ఖరాబ్ చేస్తుందో. మళ్ళీ జుట్టు వేయాలి, ఇప్పుడు వేస్తా కొంతసేపు. ఇక నుంచి మీకు నేను ఐరా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తుంటానండి, నాకు వీలైనప్పుడల్లా. తను ఏం తింటుంది ఏంటి అన్నది అప్లోడ్ చేస్తుంటానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.